యేసుక్రీస్తు మీదకి నా వందనాలు. ఇదిన వాక్య నిమిత్తము అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాము. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశించుకున్నప్పుడు వాడు చూచి భిక్షమడుగగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, మిత్రులారా, క్రైస్తవేతర సోదరి సోదరులారా, ఈ కార్యక్రమాన్ని బై మిస్టేక్ ఏదో ఛానల్ మారుస్తున్నారు, ఉదయాన్ని ఏదో వార్తల కోసం చూస్తూ బై మిస్టేక్, సరే ఇతను తెలిసిన వ్యక్తే కదా అని ఆగిన వారులారా, మీ అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఆగండి, కాసేపు ఆగండి. కాసేపు అంటే ఒక అరగంట అంటే ఒక 26 నిమిషాలు ఆగండి. నేను కొన్ని విషయాలు మీతో పంచుకోబోతున్నాను, మీతో మాట్లాడబోతున్నాను. బైబిల్ని బేస్ చేసుకొని, వాక్యాన్ని బేస్ చేసుకొని కొన్ని వ్యాఖ్యానం ఇచ్చి ఆ వ్యాఖ్యానాన్ని సమకాలీన పరిస్థితులతో అన్వయింపజేసి మాట్లాడబోతున్నాను. కొన్ని ప్రవచనాలు చెప్పబోతున్నాను. అంటే క్రిస్టియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రవచనాలని కాదు, సెక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ప్రెడిక్షన్స్ అని కూడా కాదు, పలాని వాళ్ళు చేసే ప్రవచనాలు అని హిందూ సోదరులు అక్కడెక్కడ టీవీల్లో చూడడానికి మనం చూస్తాం. నా స్నేహితులు కొంతమంది ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. మా సంతోష్ కదా, మావాడు కదా, వాడు నాకు తెలిసినవాడే కదా అనే అభిప్రాయంలో నెల్లూరులో కొంతమంది చూసేవాళ్ళు ఉన్నారు. చూసి అక్కడెక్కడ నన్ను కలిసినప్పుడు నేను రోజు చూస్తుంటాను, టీవీలో చూస్తుంటాం. నువ్వు చెప్పే మాటలు మాకు అర్థం కాకపోయినప్పటికీ, అది క్రిస్టియన్స్కి అర్థం కావచ్చు, అర్థం కాకపోయినప్పటికీ మేము వింటున్నాం. నువ్వు తెలిసిన వాడివని నువ్వు ఏం చెప్తావా చేస్తావా అని వినేవాళ్ళు ఉన్నారు. వాళ్ళేదో మతం స్వీకరించాలనో లేకపోతే దీంట్లోకి రావాలనో, ఒకవేళ క్రిస్టియానిటీ ఏంటి, వాట్ ఈస్ క్రిస్టియానిటీ అనే దృక్పథంతో, ఏంటి వాట్ ఆర్ దీస్ వర్డ్స్ ఏంటి అనే ఉద్దేశంతో మీరు ఈ కార్యక్రమం చూసినట్టయితే మీకు ఏదో సంథింగ్, యూ విల్ గెట్ సంథింగ్, యూ విల్ అండర్స్టాండ్ సంథింగ్ అని మాత్రం చెప్పగలను. దయచేసి కాసేపు మీ దృష్టి పెట్టండి. ఇదేదో మెడిటేషన్ ప్రోగ్రాం కాదు, ధ్యాన ప్రోగ్రాం కాదు, కన్వర్షన్ ప్రోగ్రాం కాదు. ఇట్ జస్ట్ సమ్ డిస్కోర్స్, సమ్ స్పీచ్, సమ్ కామెంటరీ. కానీ దీన్ని కొద్దిగా సొంతగా వినాల్సిందే కోరుతాను. మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా సెల్ నంబర్స్ 2 ఉన్నాయి, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మేము విన్నామండి, మేము నాన్ క్రిస్టియన్స్ అయినప్పటికీ కూడా వీఆర్ ఇంట్రెస్టెడ్, బట్ వీ వాంట్ టు నో మోర్ అని అన్నట్లయితే మీకు హెల్ప్ చేయడానికి, స్పిరిచువల్గా హెల్ప్ చేయడానికి ఐఎమ్ రెడీ అని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. మే నెల అనగా ఈ నెల 18వ తేదీ అనగా 7 రోజుల తర్వాత, జస్ట్ నెక్స్ట్ వీక్ జరగబోయేటువంటి రివైవల్ మీటింగ్ ఎక్కడో కాదు, విఆర్సీ గ్రౌండ్లో కాదు, విఆర్సీ గ్రౌండ్ పక్కన. విఆర్సీ గ్రౌండ్లో మీటింగ్ పెట్టాలంటే భారీ ఖర్చు, లైటింగ్స్, స్టేజ్ అరేంజ్మెంట్స్, పబ్లిసిటీ. కానీ సింపుల్గా ఒక మీటింగ్ పెడుతున్నాం. సింపుల్ అంటే మన దగ్గర డబ్బులు లేవు, నేను పేదోడిని అని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. ఒకవేళ దేవుడు నన్ను ధనవంతుడిగా మార్చాడు, నేను దేవునికి స్తోత్రం చెప్పగలను. పేదవాడిగా ఉండాలనుకుంటే అది ఆయన చిత్తమైనప్పుడు అలాగా సంతోషంగా ఉండొచ్చు. నేను ఒక ధనవంతుడిగా మారడం దేవుని చిత్తమైతే నేను ఎలా ధనవంతుడిగా మారగలను నాకు అర్థం కావడం లేదు. బట్ ఐఎమ్ బ్లెస్డ్ స్పిరిచువల్లీ, నేను ఆత్మీయంగా దీవించబడ్డాను అని మాత్రం చెప్పగలను. అలాగైతే నేను ఆత్మీయంగా దీవించబడితే భౌతికంగా కూడా దీవించబడే అవకాశం ఉంది. దేవుడు నన్ను భౌతికంగా దీవించాడు. నాకు అనవస్త్రాలు లేనివాడిగాను, దరిద్రుడిగాను, భికారిగాను నేను లేను. దేవుని స్తోత్రం. ఏ ఉద్యోగం లేనప్పటికీ కూడా రెగ్యులర్ ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్ లేకపోయినప్పటికీ కూడా నేను పోషించబడుతున్నాను. నేను తింటున్నాను, తాగుతున్నాను, ఫ్యామిలీ మెయింటైన్ చేసుకుంటున్నాను, ఎవరి దగ్గర చేతులు చాపలేదు. ఇట్స్ ఆల్ గాడ్స్ గ్రేస్. దేవుడు ఒక మనిషిని పోషించగలడు, దేవుడు ఒక మనిషిని బతికించగలడు, దేవుడు ఒక మనిషిని నడిపించగలడు, దేవుడు ఒక మనిషికి ఏమైనా చేయగలడు, దేవుడు ఒక మనిషి యొక్క కుటుంబాన్ని ఆదుకొనగలడు అనడానికి నేనే ఉదాహరణ. నేనొక్కనే ఉదాహరణ అనలేదు, నాలాంటి వందల వేల లక్షల ఉదాహరణలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. యేసు అనేటువంటి ఈ క్రియేటర్ గాడ్, యేసు అనేటువంటి విజిబుల్ అయినటువంటి ఈ ఇన్విజిబుల్ గాడ్ గురించి మీకు తెలియజేయాలని, శరీరధారి అయినటువంటి శరీరధారి అయినటువంటి దేవుడు, ఆత్మస్వరూపిగా ఉండి శరీరధారి అయినటువంటి దేవుడు, మళ్ళీ తర్వాత ఆత్మస్వరూపిగా మారిన ఆయన. యేసుప్రభు ఇప్పటికి శరీరం లేడు, ఆయన ఆత్మలో ఉన్నాడు.
ఆయన చేసిన కార్యాలు 4 సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహానులో రాయబడ్డాయి. ఆయన శిష్యులు చేసిన కార్యాలు ఆయన ద్వారా, ఆయన అనుమతితో, ఆయన ప్రమేయంతో, ఆయన ప్రేరణతో, ఆయన ప్రోత్సాహంతో ఆయన శిష్యులు చేసిన కార్యాలు అపోస్తుల కార్యములు. అపోస్తులు అంటే పంపబడిన వారు, పంపబడిన వారి కార్యాలు. ఎమిసరీస్ అన్నారు, అంటే అపోస్టల్స్ అన్నారు. దేవుని చేత, క్రీస్తు చేత పంపబడిన వారి కార్యములు. క్రీస్తు సమయములో క్రీస్తు నామ మహిమార్థమై క్రీస్తు సేవకుల యొక్క కార్యాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 18వ తేదీ జరిగేటువంటి ఉద్యోగ కూడికి మమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ టీవీలో అంటే 26 మినిట్స్ మాత్రమే నాకు సమయం ఇవ్వబడుతుంది. కానీ ఆ ఉద్యోగ కూడికలో ఇంచుమించు 45 మినిట్స్ నాకు టైం ఉంటుంది. అంటే దాని అర్థం నాకు ఇంకా ఎక్స్ట్రా 19 మినిట్స్ ఉంటుంది. ఇక్కడ నాకు నేను చెప్తున్నప్పుడు, స్టూడియోలో చెప్తున్నప్పుడు రాబోయే రోజుల్లో ఉండే ఫ్యూచర్ ఆడియన్స్ ఉంటారేమో, కానీ ప్రజెంట్ ఆడియన్స్ నా దగ్గర లేదు. నేను ఒక్కడే స్టూడియోలో చెప్పుకుంటాను, నాకు నేనే చెప్పుకుంటాను కాదు, నా ఎదుట నా మాటలు రికార్డు చేస్తున్నటువంటి ఆ కెమెరాతో చెప్పుకుంటాను. నేను ఆ కెమెరాతో నేను మాట్లాడుతున్నాను, 4 గోడలతో నేను మాట్లాడుతున్నాను. 4 గోడలు, ఈ కెమెరా, ఈ లైట్లు, నన్ను చల్లబరుస్తున్నటువంటి ఈ వాతావరణాన్ని చల్లబరుస్తున్నటువంటి ఏసీ, వీటి సాక్షిగా యేసు నామములో నేను ఒక సందేశాన్ని అందిస్తున్నాను. ఇవి నిర్జీవ వస్తువులైనప్పటికీ కూడా వీటి మూలం ఇవి సాక్షులుగా ఉంటాయి. నాకు బైబిల్ రీడింగ్ చదివి సహకరించడానికి దేవజనులు పెద్దలు, గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ సహవాసం యొక్క ఏరియా నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి పాస్టర్ డి విజయరత్నం గారు ఆయన ఉన్నారు. కానీ ఆయన ఇప్పుడు కనిపించరు. నా సందేశం అయిపోయిన తర్వాత, లేకపోతే నా సందేశాన్ని ముందు కనిపిస్తారు, తర్వాత నేను కనిపిస్తాను. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, 18వ తేదీ మీటింగ్ మరలా మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాను. యూ ప్లీజ్ షోర్లీ అటెండ్ దిస్ మీటింగ్. హోప్ టు సీ యూ ఆన్ 18th Sunday ఈవినింగ్ by 6:30 at టౌన్ హాల్ నెల్లూరు. నిన్న మనం మాట్లాడుకున్న మాటలు, ఆ మాటల యొక్క అర్థం ఏంటంటే మార్చబడిన వారు. ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ అవసరతలు మాత్రమే కాదు దేవుడు తీర్చేది, భౌతిక అవసరతలు, అతనికి అవసరమైనటువంటి హెల్త్ ఇష్యూస్, అతనికి అవసరమైనటువంటి ఫిజికల్ నీడ్స్ దేవుడు తీరుస్తాడు. ఆయన ఆత్మకు మాత్రమే దేవుడు కాదు, శరీరమునకు కూడా ప్రభు అయినాడు. ఆయన మన మనస్సుకు కూడా ప్రభు అయినాడు. ఆయన సమాధానము, పీస్ ఆఫ్ మైండ్ ఇస్తాడు, హీలింగ్ ఆఫ్ ద బాడీ ఇస్తాడు, అంతేకాకుండా సాల్వేషన్ ఆఫ్ ది సోల్ ఇస్తాడు. అనగా మనసుకు నెమ్మది, ఆత్మకు రక్షణ, శరీరానికి స్వస్థత. అలా చెప్తున్నాను, మనసుకు నెమ్మది, ఆత్మకు రక్షణ, శరీరానికి స్వస్థత. మనసు ఏంటి, శరీరం ఏంటి, ఆత్మ ఏంటి? శరీరం అంటే తెలుసు, మనసు అంటే ఏంటి? మనసు అంటే ఇట్స్ అవర్ వే ఆఫ్ థింకింగ్, అవర్ విజ్డమ్, అవర్ నాలెడ్జ్. ఇది పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది, అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. మనం వింటున్నా, నేర్చుకుంటున్న విషయాల సారాంశము మనలో ఉండిపోతుంది, అది జ్ఞానంగా ఎంచబడుతుంది. మన లోపల ఉన్నటువంటి దేవుడు నివసించదగినటువంటి ఓల్డ్ టెస్టిమెంటులో, పాత నిబంధన కాలములో అతి పరిశుద్ధ స్థలము అని చెప్పబడిన స్థలములో ఉన్నటువంటి నిబంధన మందసము అని చెప్పబడినటువంటి ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ అని చెప్పబడినటువంటి అక్కడ గాడ్స్ ప్రెసెన్స్ సంవత్సరానికి ఒకసారి కాదు ఉంటుంది దైవ సాన్నిధ్యం. దైవ సాన్నిధ్యాన్ని మరుగు చేయడానికి 2 తెరలు ఉన్నాయి, 2 స్థలాలు ఉన్నాయి. తెరల చాటున ఉన్న దేవుడని కాదు, తెర దాటి ఆయన బయటికి రాగలడు. కానీ తెర సరిహద్దులను చేసుకుని ఆగిపోయాడు అంటే దాని అర్థం ఆయన చూసి ఏ నరుడు బతకుడు. ఆయన యొక్క దర్శనము, ఆయన యొక్క సౌందర్యము అంత భీకరంగా ఉంటాయి. దే ఆర్ ఆసమ్. మానవ నేత్రాలతో గ్రహించలేనటువంటి సౌందర్యం, మానవ జ్ఞానము దాన్ని ఏమాత్రం అర్థం చేసుకోలేదు. ఆయన యొక్క సాన్నిధ్యము, ఆయన యొక్క ప్రజెన్స్, లేకపోతే ఆయన యొక్క ఉపస్థితిని గురించి
స్థితి కాదది, ఉపస్థితి. ఉపస్థితి అనే మాట హిందీ మాట. పరమేశ్వర్ కా ఉపస్థితి అంటారు. సరే, మన దీంట్లో కదలేదు. బలహీనుడైన వాడు బలపరచబడ్డాడు. ఏదో తాగడం వల్ల, ఏదో తినడం వల్ల, ఏదో మసాజ్ చేయడం వల్ల, ఏదో పూయడం వల్ల కాదు, ఏదో ప్రకృతి వైద్యం జరగడం వల్ల కాదు, అది ప్రభు వైద్యం జరిగింది. ప్రకృతి వైద్యము 1 నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు, కానీ ప్రభు వైద్యం అలా కాదు. ప్రభు వైద్యం క్షణాల్లో జరిగింది. ఎదురుయోగంలో వచ్చారు, అయ్యా మాకు ఏదైనా చేయండి, హెల్ప్ చేయండి, హెల్ప్ అస్ ఫైనాన్షియల్లీ, ఐఎమ్ పూర్ మ్యాన్, పేదవాడిని, అడుక్కునేవాడిని, నాకు ఎవరు లేరు, దిక్కు లేరు, అమ్మా నాన్న లేరు, తోబుట్టు లేరు, నన్ను ఎవరో మోసుకొచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకే నాకు పెట్టాను, వాళ్ళు నాకు భోజనం కూడా పెట్టరు. ఇక లోపలికి తీసుకొచ్చి ప్రసాదాల్లో ఏదైనా భాగము, పోయేవాళ్ళు లోపలికి ఏదైనా తీసుకోబోతున్నాను మనకేసేది తప్ప, నాకు భక్తుల యొక్క భిక్ష మీద ఆధారపడుతున్న వాడిని. యూ కెన్ డూ సంథింగ్. మీరు కొద్దిగా, వాళ్ళు కొద్దిగా, వీళ్ళు కొద్దిగా చేస్తే నేను ఏదో బతకగలను అన్నట్టుగా జీవిస్తున్నాను. ఎవరో దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్న వ్యక్తి, ఎవరో దయాదాక్షిణ్యాల మీద మనం బతకాల్సిన అవసరం లేదు. ఎవరో సానుభూతి మీద మనం బతకాల్సిన అవసరం లేదు. మనం ఆలోచిస్తున్న విషయాలు, వాడు బలహీనుడు, బలపరచబడ్డాడు. గాడ్ స్ట్రెంగ్థెన్డ్ హిమ్. నన్ను బలపరచు, వాని ద్వారా నేను సమస్తము చేయగలను అని చెప్పిన పౌలు గారి సాక్ష్యం అది. నిన్ను నన్ను బలపరచు, వాని ద్వారా నేను సమస్తము చేయగలను. గుర్తుపెట్టుకోండి, నీ వార్ధక్య బలహీనతలను, నీ వ్యాధి బలహీనతలను నువ్వు అధిగమించవచ్చు. బలహీనుడుగా ఉండి బలపరచబడిన వాడు, లాభ సాధనము తెచ్చేవాడు, లాభాన్ని పోగొట్టుకున్నాడు. తనకి లాభం, వాళ్ళకి లాభం, కానీ తనకు అటువంటి లాభం అవసరం లేదు. తనకు నూతనమైన లాభం కావాలి, తనకు ఆత్మీయ లాభం కావాలి, భౌతిక లాభం అవసరం లేదు అన్నట్టుగా అతను బిహేవ్ చేశాడు. ఆ రోజు ఉదయం అతన్ని దించిపోయాడు. సాయంత్రం అతన్ని తీసుకోవడానికి వచ్చినప్పుడు, సారీ, ఇక మీరు నన్ను దించాల్సిన అవసరం లేదు, మీరు నన్ను ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు, నా అంతటా నేను రాగలను, నా అంతటా నేను వెళ్ళగలను, ఇంతకాలం మీ మీద ఆధారపడ్డాను, ఇంతకాలం నన్ను మోసుకుని పోయినందుకు మీకు కృతజ్ఞతలు, ఇక నా అంతటా నేను రాగలను. కానీ ఆ గుడి మెట్ల దగ్గర అడుక్కునేటువంటి పని నేను ఇక చేయదలుచుకోలేదు. నేను గుడి లోపలికి వెళ్ళి ఆరాధించే పని చేయబోతున్నాను. ఈ బికమ్ ఏ వర్షిపర్. యాచకుడు, భౌతిక యాచకుడు ఆత్మ సంబంధమైన యాచకుడుగా మారాడు. 4వది అతడు సహవాసంలో ఉన్నవాడు, వాళ్ళని పట్టుకొని ఉన్నాడు అనే మాటలు మనం చూస్తున్నాం. దేవుడు ఒక వ్యక్తిని మార్చగలడు. హీ కెన్ చేంజ్ ఎ పర్సన్. ఈ మధ్యలో వచ్చిన కుటితనం అయితే ఏదైనా చేయొచ్చండి, కానీ పుట్టుకతో వచ్చింది కదంటండి, ఇట్స్ నాట్ పాసిబుల్. జెనెటికల్గా వచ్చింది, ఏదో వచ్చింది, దానికి ఏదైనా సర్జరీస్ చేయొచ్చు, దానికి ఏదైనా చేయొచ్చు, బట్ ఏం చేస్తాం? మన కుటితనానికి అలవాటు పడిపోయి ఉంటాడండి, ఇంక దేనికిలేండి అని అనొచ్చు. ఇప్పుడు వాడికి కాలు బాగా వచ్చిందంటే వాడికి ధర్మం వేసేవాళ్ళు, రే కాళ్ళు చేతులు బాగున్నాయి కదా నీకేరా అంటాడు అనే అవకాశం ఉంది ఎవరైనా. కాబట్టి తన జీవనోపాధిని, లైవ్లీహుడ్కి కావలసినటువంటి ఆ సోర్సెస్ని, ఇన్కమ్ని అతను పోగొట్టుకున్నట్టయితే పరలోకము జరిగించేటువంటి ఒక అద్భుతం, యేసునామములో జరిగేటువంటి ఒక అద్భుతం నీ భౌతికమైన ఆర్థిక వనరులకు ద్వారాలు మూయొచ్చు. కానీ భౌతికమైన ఆర్థిక ద్వారాలు మూయబడినప్పటికన్నా ఆత్మ సంబంధమైన ద్వారాలు తెరవబడినప్పుడు ఎక్కువ ఆనందంలో ఉంటాం. అడుక్కున్న వాడికి ఈరోజు చాలా వచ్చిందండి, ఈరోజు 200 రూపాయలు వచ్చింది, ఈరోజు 300 రూపాయలు వచ్చింది, ఈరోజు సో హ్యాపీ. పస్కా పండగ సమయంలో నేను హ్యాపీ, లేకపోతే పెంతెకోస్తు పండగప్పుడు నేను హ్యాపీ. బహుశా కొన్ని రోజుల క్రితం పెంతెకోస్తు పండగ జరిగింది, అప్పుడు జనాలు బాగా వచ్చారు, బాగా డబ్బు వచ్చింది. ప్రతి నెల, ప్రతి వారం పెంతెకోస్తు పండుగ ఉంటే బాగుంటుంది, పస్కా పండుగ ఉంటే బాగుంటుంది, పనజాల పండుగ, ఇలా ఆలోచిస్తుండొచ్చు వాడు. పండగల సమయంలో వాడి బిజినెస్, వాడికి మంచి ప్రాఫిట్ వస్తుంది. ఈ ప్రాఫిట్ అంతా పోగొట్టుతుంది. అది భౌతికమైనది. తనకు ఆత్మ ఉంది, తన ఆత్మకు ఒక అవసరం ఉందని, తన ఆరాధన చేయాలని, తను ఆరాధించాల్సిన అవసరం ఉంది. ఆరాధించడం ద్వారా తనకు ఆత్మ సంతృప్తి కలుగుతుందని, ఆరాధించడం ద్వారా ఆత్మనాథుడైన వ్యక్తిని ఆనందపరచవచ్చు అనే సంగతి అతను గ్రహించాడు.
అతనిలో ఏమాత్రం ఎక్సైట్మెంట్ లేకుండా కాళ్ళు ఇచ్చారా? ఎందుకే అనవసరం మిమ్మల్ని ఏమైనా కాళ్ళు ఇమ్మని అడిగానా, నడవ చేయమని అడిగానా అని వాళ్ళ మీద కోపం లేదు. అతడు నడిపించబడ్డాడు అనే దాన్ని బట్టి ఆనందం వ్యక్తం చేసి కృతజ్ఞత వ్యక్తం చేసిన వ్యక్తిగా అక్కడ కనిపిస్తున్నాడు. సరే, దేవుని స్తోత్రం. రండి, ఈ సమయంలో ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటికే 15 నిమిషాలు అయింది, మనకు ఇంకొక 11-12 నిమిషాల సమయం ఉంది. వీటిలో కొన్ని విషయాలు ఆలోచిద్దాం, చదువుదాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 3వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 3rd chapter verse 3. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు, పేతురును యోహానును అనగా 2 అపోస్తులు, మిగతా 10 అపోస్తులు అక్కడే ఉన్నారు. వాళ్ళు రాలేదు దేవాలయానికి. వాళ్ళ దేవాలయాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళని కాదు దాని అర్థం. పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశించబోవునప్పుడు వాడు వారిద్దరిని చూచి, గుడ్డివాడు ఎలా చూసే అవకాశం ఉంది? సరే, వాడు గుడ్డివాడు కాదు కాబట్టి చూశాడు. గుడ్డివాళ్ళు చూడలేదు. ఆ అలికిడిని బట్టి, చప్పుడుని బట్టి విని, హలో సార్, భిక్షం సార్. ఇంతమందిలో ఎవరికి భిక్షం ఇవ్వాలనేది కన్ఫ్యూజనే కదా. ఒకేసారి మన బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్, ఆటో అని మన చుట్టూ 4 మూగినప్పుడు మనకు కష్టమేగా. వాడు భిక్షమనగా మొదటి మెట్టు దగ్గర ఉన్నాడు, 2వ మెట్టు దగ్గర ఉన్నాడు, 3వ మెట్టు దగ్గర ఉన్నాడు, 4వ మెట్టు దగ్గర ఉన్నాడు. ఇలా భిక్షం అడుగుతూ ఉన్నప్పుడు, ఆ భిక్షగాళ్ళ అభ్యర్థనల మధ్యలో నుంచి అలా పైకి ఎక్కి వస్తూ ఉన్నప్పుడు, నేను చదువుతున్నాను ఆ మాటని 3వ అధ్యాయం 3వ వచనం. వెన్ హీ నోటీస్డ్, ఇక్కడ రాయబడింది వాడు చూచినప్పుడు అని కాదు, వెన్ హీ అబ్జర్వ్డ్, అతడు గమనించినప్పుడు. వెన్ హీ నోటీస్, ఏం నోటీస్ చేశాడు? వెన్ ద బెగ్గర్, ద క్రిపుల్ మ్యాన్ నోటీస్ పీటర్ అండ్ జాన్, వాళ్ళు పేతురు యోహాను అని కాదు, ఆయన పేరు పేతురు, ఈయన పేరు యోహాను అని కాదు. పేతురు అనబడిన వాళ్ళు ఎవరో పాస్టర్లు, ఇంత ముందు కూడా ఇక్కడ వీళ్ళు కొత్తోళ్ళేం కాదు, పాతోళ్ళేండి, ఈ ఊరికి కొత్తోళ్ళేం కాదు అన్నట్టుగా వాళ్ళు అనుకున్నారు. కానీ ఎక్కడో చూసినట్టుగా ఉంది, ఏంది అన్నట్టుగా. వెన్ హీ నోటీస్డ్ పీటర్ అండ్ జాన్ గోయింగ్ ఇన్ టు ద టెంపుల్, వాళ్ళు దేవాలయంలో ఆరాధనకు వెళ్తున్నాను కాదు, దేవాలయానికి ఎక్కి వెళ్తుండగా, అది ప్రార్థనా కాలము, నైవేద్య అర్పణ సమయము. అనగా ఉదయం 9 గంటలప్పుడు, మధ్యాహ్నం 3 గంటలప్పుడు బలులు అర్పించవలసిన వారు బలులు తీసుకొని రావలసిన సమయం. ఉదయకాలం అటువంటి ప్రార్థనా కాలం గడిచిపోయింది. మధ్యాహ్నపు ప్రార్థన కాల సమయంలో, అంటే మధ్యాహ్నము 3 గంటల సమయం అంటున్నప్పుడు, ఆ దేశమంతా చీకటి అలుముకున్నటువంటి ఒక సందర్భము కొన్ని రోజుల క్రితం ఏర్పడింది. ఆ దేశం అంతా గొప్ప చీకటి, ప్రమాదము 3 గంటలు అయింది. అంటే ఇంచుమించు ఆ సమయంలో, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం జరిగింది అక్కడ? హీ బెగ్డ్ దెమ్ ఫర్ మనీ, వాడు భిక్షం అడుగగా, ఏదైనా ధర్మం చేయండి అని అడుగగా, హీ ఆస్క్డ్ ఫర్ మనీ. అతనికి కావాల్సింది మనీ. నాకు ఉదయం మోరల్ టీచింగ్స్ ఇవ్వండి సార్, నాకు ఉదయం బోధన చేయండి సార్, నాకు ఉదయం బట్టలు ఇవ్వండి సార్, నాకు ఉదయం అన్నం పెట్టండి సార్ అని కాదు. ఐ నీడ్ మనీ. హీఈస్ ఇన్ నీడ్ ఆఫ్ మనీ. అతని దగ్గర ధనం ఉంది, అయినప్పటికీ ధనం యొక్క అవసరం ఉంది అతనికి. ధనము ఉన్నప్పటికీ కూడా ధనం కావలసిన పరిస్థితి. నిన్నటి ధనం నిన్నే అయిపోయి ఉండొచ్చు, కానీ నేటి ధనం అతనికి ధనం కావాలి, రేపు మళ్ళీ ధనం కావాలి, ఎల్లుండి ధనం కావాలి. హీఈస్ ఇన్ నీడ్ ఆఫ్ రెగ్యులర్ మనీ. అనుదిన ఆహారములాగా అనుదిన ధనము, మా అనుదిన ధనము మాకు దయచేయండి అని అన్నట్టుగా మనం అడగాలి. చదువుదాం, వాడుక భాషలో కూడా చదువుకుందాం. 3వ అధ్యాయం 3వ వచనం. పేతురు యోహాను అంతేనా? పేతురు యోహానులేనా? వాస్తవంగా యేసు ప్రభు సమయంలో పేతురు, యోహాను, యాకోబులు ఉండేవాళ్ళు. రూపాంతరం కొండ మీద 3 ఉన్నారు. సమాజ మందిరపు కుమార్తె రోగి అయినప్పుడు, సావసిద్ధమైగా ఉన్నప్పుడు అక్కడ 3 ఉన్నారు. గెత్సెమనే తోటలో 3 ఉన్నారు, పేతురు, యోహాను, యాకోబు. కానీ ఇక్కడ 2 ఉన్నారు, పేతురు, యోహాను. యాకోబు ఏమైపోయాడు? యేసు ప్రభు ఉన్నప్పుడు ఎక్స్ట్రా ఒక మనిషి ఉన్నాడు, యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఒక మనిషి పోయాడు.
ముగ్గురు కలిసి రావచ్చు, లేకపోతే యోహాను మళ్ళీ ఏమైనా రావచ్చు, యోహాను ఇంకొకరితో రావచ్చు. యూదా మతాన్ని వాళ్ళప్పుడు ఒకప్పుడు మతంగా చూశారు, ఇక మీదట మతంగా చూడదలుచుకోలేదు. ఒక మతంగా చూసినా వాళ్ళకి వాళ్ళకి విరోధంగా మేము పనిచేయాల్సి వస్తుంది. వాళ్ళ దేవాలయాన్ని మేము వాడుకోవాలి, వాళ్ళ ధర్మశాస్త్రములోని విషయాలను మేము బోధించాలి. కనుక వాళ్ళతో సడన్గా కట్ చేసుకుంటే బాగుండదు, మతముతో వెంటనే తెగతెంపులు చేసుకుంటే బాగుండదు. స్లోగా మనది ఆల్టర్నేటివ్గా ఒక మంచి స్ట్రాంగ్గా మనం ఎస్టాబ్లిష్ అయితే అప్పుడు ఏదైనా చేయొచ్చు. ఇలాంటి భావజాలంతో ప్రజలు ఉన్నారు చాలా సంవత్సరాలు. కానీ 500 సంవత్సరాల క్రితం మార్టిన్ లూథర్ ఇవన్నీ ఆలోచించలేదు. మార్టిన్ లూథర్ తిరగబడ్డాడు. ఈ బికమ్ ఎ రెబలియన్ చేశాడు. ఏంటి అది చేసిన తిరుగుబాటు? అదే సంస్కరణ, దట్ ఈస్ రిఫార్మేషన్. అది ప్రొటెస్టెంట్ మూవ్మెంట్కి కారణమైంది. ఈ 500 సంవత్సరాల కాలంలో, 525 సంవత్సరాల కాలంలో కావచ్చు, 520 సంవత్సరాల కాలంలో, 518 సంవత్సరాలు అనుకోండి, 518 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది? 1517లో జరిగిన రిఫార్మేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఈ 518 సంవత్సరాల కాలంలో ఎన్నో మలుపులు తిరిగింది. ఈ మూమెంట్ ఎన్నో మలుపులు. ఈ మూమెంట్ ఉద్యమం ఆగిపోయిందని నేను అనలేదు. ఇట్స్ కీప్ ఆన్ గోయింగ్ అండ్ గ్రోయింగ్. ఆగిపోక సాగిపోతున్నటువంటి ఈ ఉద్యమం పెంటికోస్టల్ మూమెంట్ నుంచి ఇంకా వేరు మూమెంట్, థర్డ్ వేవ్ అనేటువంటి మూమెంట్. సరే, ఇలా రకరకాల మూమెంట్స్ వచ్చారని వాటిలో మనం అర్థం. ఈ 500 సంవత్సరాల ద స్టోరీ ఆఫ్ రిఫార్మేషన్ మనం అర్థం చేసుకుంటే మనం ఆశ్చర్యపోతాం. ఇంత పెద్ద స్టోరీ ఉందా? 518 సంవత్సరాల స్టోరీ మనం ఆలోచిస్తే దైవ కార్యాలు ఎన్నో కనిపిస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ సేవకులతో విశ్వాసి. అనగా ఎవరితో విశ్వాసి? సేవకులు ఎవరు? అపోస్తలుడు, అనగా పేతురు, యోహాను. వాళ్ళతో కుంటివాడు ఎలా ఉన్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అనే దాని గురించి 5 విషయాలు నేను మీకు చెప్పబోతున్నాను. 1, 3వ అధ్యాయం 3వ వచనం, మన మూల వాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు. వాడు వారిని అడిగాడు. హి ఆస్క్డ్ దెం. సేవకులను అడుగుదాం, దేవుడు నిర్ణయించిన సేవకులను అడుగుదాం, అది ఇది అని అడుగుదాం. మీరు మాకు డబ్బులు ఇవ్వండి అని అడగమని కాదు, మీరు మాకు వాక్యం చెప్పండి. మీరు భౌతికమైన వాటిని కాదు, ఆత్మ సంబంధమైన వాటిని మా కొరకు విత్తండి. మేము మీకోసం భౌతికమైన వాటిని మేము విత్తుతాం, లేదా మీరు కోసుకుంటాం. మేము మీ కొరకు ఆత్మ సంబంధమైన విత్తి ఉండగా శరీర సంబంధమైన కోసుకున్నట గొప్ప కార్యమని పౌలు గారు అన్నాడు. అవసరమైతే సేవకులమైన మేము కొన్నిసార్లు భౌతికమైన వాటిని విత్తుతుంటాం. ఆత్మ సంబంధమైన విత్తాల్సినట్టు వాళ్ళమైన మేము భౌతికమైన వాటిని కూడా మేము విత్తుతుంటాం. అంటే ఆత్మీయంగా భౌతికంగా విత్తడానికి ప్రభు విత్తనాలే మాకు ఇస్తున్నాడు. హీఈస్ గివింగ్ సీడ్ టు us, స్పిరిచువల్ సీడ్ అండ్ ఫిజికల్ సీడ్. he made us as a farmers, spiritual farmers, ఆత్మీయ రైతులుగా, ఆత్మీయ వ్యవసాయకులుగా మార్చి విత్తడం, కోయడం అనేటువంటి ప్రిన్సిపల్ని మా జీవితంలో, ఆ సూత్రాన్ని మా జీవితంలో చూపించి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. హార్వెస్ట్ అంటే ఏంటో తెలియజేసి, ఇసాకు కథనం అబద్ధం కాదని, లేకపోతే నాటి నేల, త్రోవ పక్కన పడిన విత్తనం, ముళ్ళ పొదలో పడిన విత్తనం, మంచి నేల పడిన విత్తనాల గురించినటువంటి ఈ ఉపమానము, విత్తువాని ఉపమానం అని చెప్పబడిన ఉపమానం అబద్ధం కాదని మాకు తెలియజేస్తుంది. జరుగుతుంది, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. మాలో ఏదో జరుగుతుంది, మీలో ఏదో జరుగుతుంది, అందరిలో ఏదో జరుగుతుంది, మనము గుర్తించండి ఏదో జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సేవకులతో విశ్వాసి. 1, వాళ్ళని అడిగాడు. మేము అడుగుతుంటాం, ఏమా ఈరోజు ప్రార్థన చేశారా, బైబిల్ చదివారా, వాక్యధ్యానం చేశారా, ఉపవాసం ఉన్నారా, నా కోసం ప్రార్థన చేశారా అడుగుతాం. వాడు భిక్షం అడిగాడు. వాళ్ళు భిక్షం అనగానే భౌతికమైన భిక్ష వేయలేదు, ఆత్మ సంబంధమైన దాన్ని వారికి ఇచ్చారు. 2వ విషయం, 3వ అధ్యాయం 5వ వచనం. వాడు కనిపెట్టుతూ లక్ష్యం ఉంచాడు. కనిపెట్టాడు ప్లస్ లక్ష్యం ఉంచాడు. కానీ వాళ్ళే ఉన్నారు, మా తట్టు చూడమన్నారు. చూడడములో భాగంగా వాడు కనిపెట్టాడని, లక్ష్యం ఉంచాడని.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో కూడా దైవజనుల విషయంలో ఏదో జరగబోతుంది. దేవుడు మన కోసం వాళ్ళ విషయంలో ఏదో జరిగితే దాంట్లో భాగంగా ఆశీర్వాదాలు ఎక్స్టెండ్ అవుతాయి. అబ్రహాం, నీ యందు నేను సమస్త జనులను ఆశీర్వదిస్తానని చెప్పాడు. If Abraham was blessed, then there is a possibility of blessing to others, his generations. 3వ అధ్యాయం 5వ వచనంలో నేను చదువుతున్నాను. ఎక్స్పెక్టింగ్ ఎ గిఫ్ట్, ఒక కానుకను ఎక్స్పెక్ట్ చేసి he readily give them his attention. తన యొక్క శ్రద్ధను వాళ్ళ మీద పెట్టాడు. ఒకటి వారిని అడిగాడు, రెండోది వారిని చూచాడు. వాళ్ళు తేరి చూచారు, ఇతడు మామూలుగా చూశాడు. ఎవరి స్తోత్రం. హల్లెలూయా. 3వ విషయం 3వ అధ్యాయం 8వ వచనం. వాడు దిక్కున లేచి వారితో కూడా దేవాలయం, వారితో కూడా. కానీ మీరు ముందే వెళ్ళండి, నేను వెనకాల వస్తాను కాదు. వారు నేను కలిసి ఎలా ఆరాధన చేయగలను? వాళ్ళు యజమానులు లాంటి వాళ్ళు, నేను దాసుడు లాంటి వాళ్ళు. వాళ్ళు ఆత్మీయంగా పెద్దవాళ్ళు, నేను చిన్నవాడు, నేను ఎలా వెళ్ళగలను? వారితో కూడా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలోనికి వెళ్ళాడు. అనగా తాను దాసుడైనప్పటికీ తనను తాను యజమానుడిగా ఏదో అతిగా ఊహించుకున్నాడని కాదు. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. వాడు అడిగాడు, రెండోది వాడు చూచాడు, మూడోది వాడు వెళ్ళాడు. ఎవరితో వెళ్ళాడు? తన ఇంటికి వెళ్ళాడని కాదు, తనకి ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళాడని కాదు, వారితో కూడా వెళ్ళాడు. ఎవరితో కూడా వెళ్తున్నాం. మందిరమునకు పోదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని, సార్ అయ్యగారు, రాజుగారు వెళ్దామండి దేవుని మందిరానికి, మేము ఇన్ని రోజులు వెళ్ళలేదు, ఇన్ని రోజులు రాలేదు, మందిరం విషయంలో మీరు కఠినమైన నియమ నిబంధనలు చేయలేదు, ఎందుకో మరి మాకు రావాలనిపించింది, మీతో కలిసి వస్తే అదొక బాగుంటుంది కదా అనుకున్నాం, లెట్ us go to the temple. వాడు వారితో కూడా వెళ్ళాడు. తర్వాత 4వ విషయము స్తోత్రం. 3వ అధ్యాయము 11వ వచనం. వారు సహవాసంలో ఉన్నాడు, వాడు పట్టుకునే ఉన్నాడు. సేవకులను పట్టుకునే ఉన్నాడు, సేవకులను విడిచిపెట్టకుండా ఉన్నాడు. 5వ అధ్యాయము 13వ వచనం. స్తోత్రం. వారితో ఎవరు కడమ వారిలో ఎవరినో కలుసు స్తోత్రం. హల్లెలూయా. కడమ వారిలో ఎవడును వారితో కలుసుకుంటూ తెగించాడు. వారితో కలుసుకోవడానికి, జాయినింగ్ చేయడానికి, కలుసుకోవడానికి, సహవసించడానికి, సంఘములో సభ్యుడిగా చేరడానికి. సేవకులతో మన అనుబంధం ఎలా ఉంది? మీ స్థానిక సంఘ కాపరితో మీ అనుబంధం ఎలా ఉంది? ఒక ఆత్మ సంబంధమైన స్నేహం చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రభు మనందరికీ సహాయం చేద్దాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.